అందరికీ నమస్కారం. లైఫ్ మంత్ర తెలుగుకి స్వాగతం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసరికి గోమాతకు ఏ ఆహారం పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు చాలా గొప్ప స్థానం ఉంది. శాస్త్రాల ప్రకారం గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని విశ్వసిస్తారు. అందుకే గోవును గోమాత అని పిలుస్తారు. తల్లిలా పోషించే దైవ స్వరూపం. పురాణాలు చెబుతున్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మనము గోమాతకు ప్రేమతో పెట్టే ఒక్కొక్క గ్రాసం మన జీవితంలో ఒక్కొక్క శుభ ఫలితంగా తిరిగి వస్తుంది. ఈ రోజు గోమాతకు ఏ ఆహారం పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటిది పచ్చిగడ్డి. సకల శుభాలు కోసం గోమాతకు పచ్చిగడ్డి పెట్టడం అత్యంత శుభప్రదమైన సేవగా భావిస్తారు. ఇది అన్ని శుభకార్యాల ప్రారంభానికి సమానమని పెద్దలు చెబుతారు. ఇంట్లో కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ప్రత్యేకంగా సోమవారం లేదా శుక్రవారం ఉదయం పచ్చిగడ్డి పెడితే అత్యంత శుభ ఫలితం లభిస్తుందని విశ్వాసం. రెండవది అరటి పండ్లు. అరటి పండ్లు గోమాతకు పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. గోమాతకు అరటి పండ్లు తినిపించడం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. ధన సమస్యలు క్రమంగా తగ్గి ఆదాయం పెరగడం మొదలవుతుంది. ఎప్పుడూ చేతిలో డబ్బు నిలవదు అనుకునే వాళ్ళు వరుసగా కొన్ని వారాలు అరటి పండ్లు పెట్టి చూడండి, మీరే మార్పు గమనిస్తారు. మూడవది ఆకుకూరలు. ఐశ్వర్య ప్రాప్తి కోసం ఆకుకూరలు పెట్టమంటారు. తోటకూర లేదా పాలకూర వంటి ఆకుకూరలు గోమాతకు పెడితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. అన్నదాత సంతోషిస్తే అన్నపూర్ణాదేవి ప్రసన్నం అవుతుందని విశ్వాసం. ఇంట్లో ఎప్పుడూ తిండి కొరత ఉండదు, సంపద నిలుస్తుంది. నాలుగవది పెసలు. విద్యాభివృద్ధి కోసం. చదువుకునే పిల్లలు ఉన్న ఇంట్లో ఇది తప్పకుండా చెయ్యాలి. గోమాతకు పెసలు పెట్టడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. మర్చిపోవడం తగ్గి చదువులో ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలతో కలిసి పెసలు పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. ఐదవది క్యారెట్లు. వ్యాపార లాభాల కోసం. వ్యాపారం చేస్తున్న వారు గోమాతకు క్యారెట్లు పెట్టడం చాలా శుభప్రదం. నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ నడవడం మొదలవుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు. నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా బుధవారం లేదా గురువారం చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. ఆరవది మినపప్పు. ఆరోగ్య ప్రాప్తి కోసం. ఇంట్లో ఎవరైనా తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటే గోమాతకు మినపప్పు సమర్పించండి. ఇది శరీర శక్తిని, ఆయురారోగ్యాన్ని సూచించే ఆహారం. నెమ్మదిగా ఆరోగ్యం మెరుగవుతుంది. మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది. ఏడవది వంకాయలు. సంతాన ప్రాప్తి కోసం. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు గోమాతకు వంకాయలు పెట్టడం చాలా శుభకరం అని చెబుతారు. భక్తితో వరుసగా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఎనిమిదవది కందిపప్పు. రుణ విముక్తి కోసం. అప్పులు ఎక్కువై మనసుకు భారం అయ్యే పరిస్థితుల్లో గోమాతకు కందిపప్పు పెట్టండి. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. అనుకోని మార్గాల్లో డబ్బు లభించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. తొమ్మిదవది గోధుమలు. ఉద్యోగ ప్రాప్తి కోసం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు గోమాతకు గోధుమలు పెట్టడం చాలా మంచిది. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. చాలా మంది ఈ సేవ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చిన అనుభవాలు చెబుతుంటారు. పదవది బెల్లం. సుఖ సంతోషాలు కోసం గోమాతకు బెల్లం పెట్టడం అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. ఇంట్లో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 10 రకాల ఆహార పదార్థాలు పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు జరుగుతాయని పెద్దల విశ్వాసం. ఒక ముఖ్య సూచన: గోమాతకు ఆహారం పెడుతున్నప్పుడు కోపం, తొందర, నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రేమతో తాకి నమస్కరించి పెట్టాలి. గోవింద, గోపాల లేదా ఓం శ్రీకృష్ణాయ నమః అని జపిస్తూ పెడితే మరింత పుణ్యం లభిస్తుంది. గోమాత సేవ అనేది కేవలం
ఒక ఆచారం కాదు, మనలో కరుణను పెంచే ఒక సాధన. మన చేతులతో ఇచ్చే చిన్న ఆహారం మన జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.